నమస్తే. నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతవి కొన్ని కొత్తగా చేసినవి చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌ది ప్లెయిన్‌గా చిన్నగా ప్లెయిన్ చైన్ వచ్చేసి చిన్నగా స్టోన్స్ గ్రీన్ ఉన్నాయన్నమాట. చాలా చిన్న నెక్లెస్ ఇది. తనకేంటంటే మరీ చిన్నగా ఉంది, ఏం వద్దు ఇట్లా సింపుల్‌గా ఉందన్నారు. అందుకని ఏం చేశాను, చిన్న ఆకులు వైట్ స్టోన్‌లో చేసేసుకొని మొత్తం ఇలా లైట్ వెయిట్‌లో పెట్టేసుకున్నాము. చిన్న ఆకులు వైట్ స్టోన్. ఇది ఇంకా పాలిష్ అవ్వలేదు, ఇప్పుడే అయిపోయింది. పాలిష్ అయ్యాక మళ్ళీ ఫోటో పెడతా చూడండి ఎలా ఉందో చెప్పండి. ఆ చిన్న ఆకులు పెట్టేసాము. ఇక్కడ వరకే డిజైన్ ఉంది. మరీ చిన్నగా ఉందని చెప్పి కొంచెం ఇక్కడ కూడా కొంచెం చైన్ మీద కూడా పెట్టాను. పెట్టుకుంటే ఇప్పుడు నిండుగా ఉంటుంది. లైట్ వెయిట్‌లో వచ్చిందనమాట. చాలా లైట్ వెయిట్‌లో ఉంది. మీకు ఎవరికైనా కావాలి ఇలా చిన్నవి ఉంటే తీసుకొచ్చారంటే పెద్దవి చేసుకోవచ్చు. చెప్తాను ఎలా చేయొచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌ది బాజుబందీ నేను మెడలోకి ఎలా చేస్తాను చోకర్ లాగా చెప్తానన్నాను కదా, ఒక వీడియోలో చెప్పాను చూడండి. అదే ఇప్పుడు ఏంటంటే బాజుబంద్ సైడ్‌కున్న గోల్డ్‌ది కట్ చేసేసి గోల్డే యూజ్ చేసుకొని ఇంకొంచెం గోల్డ్ పడితే వేశాను. సన్నది ఉందనమాట. గోల్డ్ అంతా వాడేసుకొని కరిగిచ్చేసి మొత్తం ఏం చేశామంటే ఇప్పుడు దీనికి ముత్యాలకి 3 లైన్స్ వేసి ఇచ్చేసాను. బ్యాక్ సైడ్ ఒక 2 ఇంచెస్ లూప్స్ కూడా ఇచ్చాను. ఏంటంటే తనకి సరిపోయిన నెక్ కదా, చోకర్ ఇద్దరు పెట్టుకోవాలంటే కష్టము. అందుకని చెప్పి బ్యాక్ సైడ్ హుక్ లూప్లు కూడా ఇచ్చేసాను. పెద్దగా ఇచ్చాను. హుక్ బ్యాక్ చైన్ ఎక్స్ట్రా ఇచ్చాను. ఒక 2 ఇంచెస్ బ్యాక్ చైన్ కూడా ఎక్స్ట్రా ఇచ్చాను. కింద ఏం చేశానంటే చాంద్ పెట్టేసాను. వాళ్ళు అన్నిటికీ చాందులు పెట్టించుకున్నారు. 3 పీస్ మ్యాచ్ అవుతాయని. పాపడ బిళ్ళకి, కమ్మలకి అన్నిటికీ చాందులు పెట్టించాను. దీనికి ఒక సెట్ లాగా చేసుకున్నారు మల్టీ కలర్. అవి కూడా కమ్మలు, పాపడ బిళ్ళ చూపిస్తా చూడండి. అన్నీ సెట్ లాగా ఉండాలని చెప్పేసి ఇది చోకర్కి, కమ్మలకి, పాపడ బిళ్ళకి అన్నీ కింద చాందులు వేయించేసుకొని రెడ్, వైట్, గ్రీన్ ముత్యాలు స్టోన్స్ అన్నీ కలిపి ఇలా చేయించుకున్నారు. దీనికి ఏంటంటే సైడ్కి కూడా 2 రింగ్స్ పెట్టేసుకొని గ్రీన్ కూడా యాడ్ చేశాను అనమాట. బీడ్స్ రెడ్, గ్రీన్ బీడ్స్ యాడ్ చేసి చాందుకు కూడా ముత్యము రెడ్, గ్రీన్ మల్టీ కలర్ లాగా కావాలన్నారు. లాకెట్లో కూడా 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా 3 కలర్స్తో చేసి ఇచ్చాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక 45-50 ఇయర్స్ బ్యాక్ నెక్లెస్లు చాలా పాతవి, చాలా రకాలుగా చేశాను. దీన్ని బుట్టిమాలలు పెట్టాను, అలా పెట్టాను. వాళ్ళకి ఏంటంటే దీనికి రష్యన్ ఎంబ్రాయిడ్ కావాలన్నారు. అందుకని చెప్పి ముత్యము రష్యన్ ఎంబ్రాయిడ్ పెట్టి చాంద్ కావాలన్నారు. ఆ చాంద్ పెట్టి చేసిచ్చాను అనమాట. చాలా పాత నెక్లెస్లు ఇవన్నీ. వీటికి కూడా మనం ఇలా పెట్టేసుకోవచ్చు. లేకపోతే బొట్టుమాలలు పెట్టాను, రూబీస్ పెట్టాను, ముత్యము రూబీ, ముత్యము గ్రీన్ పెట్టాను. కస్టమర్ రిక్వైర్మెంట్ పెట్టి మనం ఏ కలర్ అయినా పెట్టేసుకోవచ్చు. వీళ్ళకి ఏంటంటే రష్యన్ ఎంబ్రాయిడ్స్ బాగా నచ్చినాయి, అందుకని చెప్పి అవే పెట్టమన్నారు. చాంద్ ఇచ్చేసి నా వీడియోలు చూసి తీసుకొచ్చి చాందు రష్యన్ ఎంబ్రాయిడే కావాలన్నారు. అందుకని ఇలా చేసి ఇచ్చాము. అలా చిన్న నెక్లెస్లు పాతవి పెట్టుకొని కూడా ఇప్పుడు కొంచెం ట్రెండీగా చేసుకోవచ్చు. ఇంకా చాలా మోడల్స్ చేసుకోవచ్చు. తీసుకొచ్చారంటే చెప్తాను ఇంకా ఎలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ దగ్గర చెప్పాను, ఈ స్టోన్స్ ఉన్నాయి వాళ్ళ మధ్యలో వైట్ స్టోన్స్ ఒకటే వాళ్ళవి కొత్తవి తెచ్చుకున్నారు. ఎప్పుడో కలెక్ట్ చేశారంటే బ్యాంకాక్ నుంచి వైట్ స్టోన్స్ ఒకటే తెచ్చుకున్నారు. వైట్ కూడా కాదు, వేరే గ్రే కలర్ లైట్ పేల్ ఉన్నాయి. వాటికి ఏం చేసామంటే తన దగ్గర బీడ్స్ ప్లెయిన్ ఉన్నాయి అనమాట. వీటికి సెట్ చేయమన్నారు. ఇంకా ఇదేం సెట్ చేయలేదు. దీనికి పెడతాను, ఎలాగైనా సెట్ చేశాక చూపిస్తాను. ఈ స్టోన్స్కి ఇప్పుడు ఇదేంటంటే అటు ఇటు రూబీస్ ఇచ్చేసి మధ్యలో ముత్యాలు వేద్దాం అనుకున్నాం. ఈ ముత్యాలు లావైతే వేరే దాన్ని ఇచ్చేస్తాను. ఎలా అనేది అయిపోయాక మీకు పెడతాను చూడండి. ఉన్న బీట్స్ వాళ్ళవన్నీ నాకైతే ఇలా ఇచ్చారు సెట్ చేయమని. అయిపోయాక ఈ ఫోటో పెడతాను లాస్ట్ వరకు, స్కిప్ కాకుండా చూస్తూ ఉండండి. చూస్తేనే అర్థమవుతాయి. మీ దగ్గర ఏదైనా పాతవి ఏమున్నా సరే తీసుకొచ్చారంటే ఎలా చేయాలో చెప్తాను. ఎంత లైట్ వెయిట్లో ఉంటే అంత లైట్ వెయిట్లో చేసుకోవచ్చు. ఇవి సింపుల్గా ఇప్పుడు ఉన్నది వాళ్ళ దగ్గర ఉన్నవి చాలా లైట్ వెయిట్లో చేశాను. లైట్ వెయిట్ అయిపోయింది. 2 సైడ్ బిల్లలు చేశాను అనమాట. అవి ఉన్న స్టోన్స్ లేదా కమ్మలు కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం, కస్టమర్ చాయిస్ని బట్టి. వాళ్ళకి ఏంటంటే ఇలా రూబీస్ ఉన్నాయి కాబట్టి ఇలా సెట్ చేశాను. మధ్యలో ఏమేస్తాను ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తుండండి, మిస్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే కస్టమర్ దగ్గర 2 పేటల ముత్యాలు ఉన్నాయి అనమాట. సింపుల్గా వేరే లాకెట్కి వేసుకున్నారు, నచ్చలేదన్నారు. ఆ లాకెట్ తీసేస్తాను, బొట్టుమాలలు చూస్తున్నారు నా వీడియోస్లో. నాకు దీనికి బొట్టుమాలే కావాలన్నారు. అందుకని ఆ బొట్టుమాల రెడ్, రూబీ, వైట్ స్టోన్ చేసేసుకొని కింద ముత్యాలు అవి ఇచ్చేసి ఇలా చేసి ఇచ్చామన్నమాట. తనకి ఇలా బొట్టుమాల నచ్చింది. వీడియోస్లో పెట్టున్నాను ఇంతకుముందు. ఇది పెడితే తను చూసి అలాగ బొట్టుమాలే కావాలన్నారు. అందుకని చెప్పి ఏం చేసామంటే బొట్టుమాలు పెట్టించేసాం. బొట్టుమాలకి మళ్ళీ రింగ్స్ ఇచ్చేసేసి జస్ట్ ఇలా హ్యాంగ్ చేసేసి ఇచ్చాను. ఇదేంటంటే తగిలిచ్చేసాం, డైరెక్ట్ తగిలించుకోవడానికి. అలా కాకుండా వేరేగా కావాలి స్క్రూస్ అన్నా కూడా చేసుకోవచ్చు. ఇదైతే ఇప్పుడు జాయిన్ చేసి ఇచ్చేసాము. ఇలా ఏదైనా ఉన్నాయి వాడనివి పాత మోడల్స్ ఉండి కొంచెం కొత్త కాలం కూడా తీసుకొస్తే చెప్తాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఆ కస్టమర్ది ఒక పాత లాకెట్ ఉండిందనమాట. వేరే చైన్కి వేసుకునే వాళ్ళు బుద్దుకొండి ఉంది. రింగ్ ఉండింది పైన. రింగ్ తీసేసి వెనక స్క్రూ ఇచ్చాను. స్క్రూ ఇచ్చేసి ఎప్పుడు చెప్తుంటాను కదా స్క్రూ వాళ్ళన్నిటికీ మార్చుకోవచ్చు అని చెప్పి, అందుకని చెప్పి స్క్రూ ఇలా చేసి ఇచ్చానమాట. మీ దగ్గర కూడా దగ్గర ఉన్న వాడని లాకెట్లు ఉంటే అలా తీసుకొచ్చారంటే స్క్రూ పెట్టచ్చు. సైడ్ లింక్ లాగా కావాలంటే పెట్టచ్చు. దేనికైనా మార్చుకోవచ్చు మనం. స్క్రూ వల్ల ఏంటంటే పెద్ద పెద్ద బీట్స్ కూడా వేసుకోవచ్చు. సైడ్ రింగ్స్ ఇచ్చామంటే కంటెలకు కూడా వాడుకోవచ్చు. నేను ప్రతి వీడియోలో దాదాపు చెప్తూ ఉంటాను. అలాగే ఉన్న లాకెట్ని కొంచెం తీసుకొస్తే ఏంటంటే ఎలా పెట్టచ్చు అనేది చెప్తాను. ఉన్నదానికి కూడా మనం స్క్రూ పెట్టుకోవచ్చు, రింగ్స్ పెట్టుకోవచ్చు, సైడ్ పెట్టుకుంటే అన్ని విధాలుగా వాడుకోవచ్చు. దీనికి ఏంటంటే సన్నగా ఉంది కాబట్టి సైడ్ క్లిప్పులు పెట్టలేదు. కావాలంటే సైడ్ క్లిప్పులు పెట్టుకోవచ్చు. కింద కూడా కొంచెం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట.
యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ దగ్గర ఈ కమ్మలు వేరున్నాయి. ఇది ఒక పాపడి బిళ్ళ అనమాట. లాకెట్టే పాపడి బిళ్ళలాగా కావాలి, లాకెట్ లాగా కావాలన్నారు. ఒక చిన్న ముక్కుంది. దానికి చాంది పెట్టేసి ఇంకా పాలిష్ అవుతున్నాయి. ఇట్లా బ్యాక్ స్క్రూ పెట్టించాలి. ఇంకా బ్యాక్ స్క్రూ లేజర్‌కి పంపియాలనమాట. పంపిస్తాను. తనకేంటంటే ఇవి కూడా ఒకదానికి స్క్రూ ఉంది, ఒకదానికి స్క్రూ లేదు. స్క్రూ కూడా మార్చాలి ఇంకా. స్క్రూస్ కూడా పోయినాయనమాట. ఈ బాంబే స్క్రూ ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. పోయినాయి. ఇవి కూడా మార్చాలి. కింద మాత్రం ఏంటంటే చాందులు కావాలన్నారు. ఒక సెట్ లాగా పాపట బిళ్ళ. ఇంకోటి మెళ్ళకు చోకర్ చేస్తున్నాను. ఆ చోకర్‌కి కూడా అంతా సెట్ లాగా ఇలాగా ఒకటే కాంబినేషన్‌లో కావాలన్నారు. వీళ్ళది బాజు బంద్ ఉంది. అది కట్ చేసి చోకర్ లాగా చేస్తున్నాను. నేను అయిపోయాక వీడియో పెడతాను, చూస్తూ ఉండండి. నెక్స్ట్ ట్రిప్‌లో పెడతాను. అవుతుంది. ఇవేంటంటే ఇప్పుడు దీనికి బ్యాక్ స్క్రూ కూడా పెట్టేస్తాను. ఇవి చాందిలాగా 3 పీస్ సెట్, 4 పీస్ ఇప్పుడు వాడుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇది కమ్మలు, ఇది పాపట బిళ్ళ, తర్వాత ఏంటంటే ఇంకొకటి చోకర్ చేస్తున్నాను, అది వాడుకోవచ్చు. లేదు అంటే ఇది పాపట బిళ్ళగా కాకపోయినా మామూలుగా ఏంటంటే వేరే బీట్స్ కూడా వేసుకోవడానికి ఎలాగో స్క్రూ పెట్టిస్తున్నాను. మీకు ఎవరికైనా ఇలాంటివి కావాలి అంటే తీసుకొస్తే చేసుకోవచ్చు, మ్యాచింగ్ లాగా చేసుకోవచ్చు. ఉన్న ఒక బాజుబందిని కూడా ఏం చేస్తుందంటే మెల్లగా చోకర్ చేస్తున్నాను. ఇదంతా ఒక సెట్ పెళ్ళికి అని చెప్పి చేయించుకుంటున్నారు. ఇదంతా ఒక సెట్ లాగా అవుతుంది. మొత్తం కలిపి ఒకసారి పెడతాను, చూస్తూ ఉండండి. మీలో ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.